ఈరోజు మనం ఏ టాపిక్ నేర్చుకుందాం అంటే న్యూమరికల్ ఎబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు న్యూమరికల్ ఎబిలిటీ అంటే అది దేని కిందకి వచ్చిద్దో మీకు తెలుసా? అసలు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి న్యూమరికల్ అర్థమెటిక్కి గల డిఫరెన్స్ ఏంటిది? ఫస్ట్ వి మస్ట్ నో దట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో అర్థమెటిక్ అనేది ఒక బ్రాంచ్. మనం ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మనం అందరం ఇప్పుడు గ్రూప్స్కి, బ్యాంక్ ఎగ్జామ్స్కి వాటికి ప్రిపేర్ అవుతూనే ఉంటాం. సో హియర్ వి సీ దట్ quantitative aptitude. In that there are different batches. One is arithmetic, second one is data analysis, third one is data sufficiency, fourth one is number or wrong number series, ఫిఫ్త్ వన్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో తెలుసా మీకు? న్యూమరికల్ ఎబిలిటీలో వీఆర్ గోయింగ్ టు learn numerical ability. Okay, in this we are going to learn about squares, square roots, cubes, cube roots, fractions and decimals, additions, subtractions, multiplications, and finally divisions. అందర్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్లో మనం ఇప్పుడు ఫస్ట్ ఏం నేర్చుకుందామంటే స్క్వేర్స్ ఎండింగ్ విత్ 5. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూస్తున్నట్లయితే 5 తోటి ఎండ్ అయ్యే స్క్వేర్స్ మనం చూద్దాం. మీలో ఎంతమందికి తెలుసు స్క్వేర్ ఆఫ్ 185? 185 యొక్క స్క్వేర్ వాల్యూ చెప్పండి. మనం ఈజీగా ఎలా చేస్తాం చెప్పాలంటే 3, 4, 2, 2, 5. దీన్ని మనం ఎలాబరేట్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే 25 ఉంది కదా, ఇది 5 యొక్క స్క్వేర్. ఇప్పుడు మనం 25 అనేది కామన్ నెంబర్, దేనికైనా సరే 25 వస్తుంది. ఇప్పుడు 105 స్క్వేర్ తీసుకున్న లాస్ట్లో 25 వస్తుంది. 155 స్క్వేర్ తీసుకున్న లాస్ట్లో మనకి 25 వస్తుంది. ఓకే, మనం ఈ ఎగ్జాంపుల్ని తీసుకుందాం. ఇప్పుడు 185 స్క్వేర్ ఉంది కదా, దాంట్లో మనం లాస్ట్లో 25 రాసుకొని ఈ 342 ఎలా వచ్చింది అని మనం చూస్తున్నట్లయితే 342 అంటే ఇప్పుడు ఏంది, దాన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, 18 స్క్వేర్ ప్లస్ 18, లేకపోతే ఆర్ 19 స్క్వేర్ మైనస్ 19. 19 స్క్వేర్ మైనస్ 19 ఎంత? 361 minus 19, that equals 342,
మీరు 18 స్క్వేర్ 18 తీసుకున్నా కూడా సేమ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనం 105 స్క్వేర్ చూద్దాం. 105 స్క్వేర్లో మనం ఇప్పుడు 5 స్క్వేర్ రాసుకున్నాం కదా. అండ్ అలాగే ఇప్పుడు 10 స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ 10 ఆర్ 11 స్క్వేర్ మైనస్ 11, దాని వాల్యూ ఎంత అవుతుంది? 110. ఓకే, అలాగే ఇప్పుడు 155 స్క్వేర్ చెప్పండి క్విక్గా. 240. సేమ్. ఇప్పుడు మనం స్క్వేర్స్ ఎండింగ్ విత్ 5 చూసాం కదా. నెక్స్ట్ వి గో టు స్క్వేర్స్ ఎండింగ్ విత్ 1 చూద్దాం. స్క్వేర్స్ ఎండింగ్ విత్ 1.